ఏపీ ఎన్జిఓస్ మాజీ అధ్యక్షులు, సమైక్య ఉద్యమ రథసారథి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ సెక్రటరీ అశోక్ బాబు గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. అశోక్ బాబు గారు నమస్కారం. నమస్తే. అశోక్ గారు, ఏంటి కొత్త బాధ్యతలో టీడీపీ ఎలా ఉంది? అంటే టీడీపీ అపోజిషన్ ఉంది కాబట్టి ఏ బాధ్యతలోనూ పెద్దగా మనకి డిఫరెన్స్ తెలియదు. ఎందుకంటే పదవి ఏదైనా అందరూ ఫైట్ చేయాల్సిందే. అపోజిషన్లో ఒక రకంగా చెప్పడం అదొక ఆపర్చునిటీ. అంతేనా? అపోజిషన్ అనేది ఎప్పుడు అప్కమింగ్ లీడర్స్కి ఆపర్చునిటీ. ఇందుట్లో నాకేదో ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ లేకపోతే నాకేదో హోదా లేదనేది ఉండదు. కింద నుంచి పైదాకా అందరూ పని చేయాల్సింది. ఎవడు పని చేస్తే వాడికి ఖచ్చితంగా మంచి కెరీర్ ఉంటుంది. రూలింగ్లో ఏంటంటే ఈ అవకాశం ఉండదు. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉండదు. పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ ఉండదు. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఒక రకమైన యాక్టివిటీస్ ఉంటాయి, అపోజిషన్లో ఒక రకమైన యాక్టివిటీస్ ఉంటాయి. నేనైతే ఐఎమ్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ ఇన్ అపోజిషన్ రాదర్ దాన్ ఇన్ రూలింగ్ అంటే కూడా. ఎందుకంటే నేను ఏజ్ వైజ్ నేను సీనియర్ సిటిజన్ అయినా కూడా పొలిటికల్గా ఎంట్రీ కాబట్టి ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ. మరి ఆయన కూడా నా మీద నుంచి కాన్ఫిడెన్స్ నుంచి సెంట్రల్ ఆఫీస్ సెక్రటరీకి ఇవ్వటం అనేది, నేనైతే నాకు ఫోన్ చేసేవారు నాకు తెలియదు ఆయన ఇంత పెద్ద బాధ్యత ఇస్తున్నాడని. ఏంటి ఊహించిన విధంగా చాలా మందికి ఏంది అశోక్ బాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ సెంట్రల్ ఆఫీస్ సెక్రటరీ పెద్ద బాధ్యతలు అప్పచెప్పారని చర్చ ఉంది. ఏంటి? నేనైతే అసలు అది ఊహించలా. నేను ఇప్పుడు కూడా సార్కి ఏదైనా అవకాశం దొరికితే ఎవరన్నా కాస్త సీనియర్ని ఎవరన్నా కొంచెం మీరు అకామిడేట్ చేయండి, నేనైతే నాకు పార్టీతో పని లేదు అని నేను చెప్దాం అనుకుంటున్నా. ఓకే. అయితే మళ్ళీ అది ఏదన్నా ఇంకో రకం నెగిటివ్ పోతుందేమో అని నేను ఆగున్నాను. ఓకే. అంటే బాధ్యత బరువైంది అనుకుంటున్నారా? లేకపోతే అదేం లేదు, బాధ్యత బరువు ఏం లేదు. ఇప్పుడు నేను డైలీ ఫుల్ టైమ్ అక్కడ ఉంటున్నాను. ఓకే. 10 to 5. ఇప్పుడు అంటే కరోనా దాంట్లో మనకి బయట యాక్టివిటీ తప్ప ఆఫీస్లో యాక్టివిటీ అనేది తక్కువ ఉంది. అందరూ వర్క్ ఎట్ హోమ్ చేస్తున్నారు. ఓకే. రేపు కొంచెం అందరూ కనుక ఆఫీస్కి వచ్చి బయట యాక్టివిటీ కూడా మనం ఫుల్గా చేసినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా పెరిగిపోయింది. మనం ఇంకా రొటీన్లో ఫుల్ బిజీగా ఉండే అవకాశం ఉంది. అంటే 10 to 5 అంటే ఏపీ ఎన్జిఓస్గా 10 to 5 ఉంటుంది కాబట్టి ఇది కూడా 10 to 5 పర్ఫెక్ట్ సరిపోయింది మీకు. అక్కడ 10 to 5 కదా, అక్కడ 10 to 10 చేయాలి. 10 to 10 ఎందుకంటే మనం ఇన్వాల్వ్ అయిన కొంత టైమింగ్స్ పెరుగుతాయి. ఓకే. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఒకసారి ఇన్వాల్వ్మెంట్ పెరిగిన తర్వాత ఇక అది 10 అవుతుందా 5 అవుతుంది అనేది మనం చెప్పలేం. ఓకే. ఈ కరోనా వల్ల కొంత యాక్టివిటీ ఇప్పుడే కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతుంది. మీ పని పెరుగుతుంది, నెమ్మదిగా పెరుగుతుంది, ఒకేసారి పెరుగుతుంది పొలిటికల్గా. అయితే ఈ గవర్నమెంట్ యాటిట్యూడ్, గవర్నమెంట్లో ఉన్న ఫెయిల్యూర్స్ అన్నీ మనం చెప్పడంలో ఇప్పుడే క్యాడర్ కూడా కొంచెం ధైర్యంగా ముందుకు వస్తున్నారు కాబట్టి యాక్టివిటీ పెరిగిన కొంత మా పని కూడా పెరుగుతుంది. ఓకే. అంటే క్యాడర్ ముందుకు వస్తుందా? టీడీపీలో క్యాడర్ నిన్నటి వరకు స్తబ్దతగా ఉంది, స్తబ్దతను కాదు. కరోనాలో ఏంటంటే రిస్ట్రిక్షన్ ఉంది. 144 అంటారు ఏదైనా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎంతమంది కన్నా ఎక్కువ గుమ్ము కొడకూడదు అంటారు. మాస్క్ లేకపోయినా కేసు. గుర్తించిందా అంటే ప్రభుత్వం మరి టీడీపీకి ఎక్కువ అమలు చేస్తుంది, వైసీపీకి అమలు చేసే పరిస్థితి ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు ఈ గైడ్లైన్స్లో, కొత్త గైడ్లైన్స్లో మన 100-200 వరకు గ్యాదరింగ్ ఉంది కాబట్టి పోలీసులు కూడా కొంత నాకు తెలిసి వాళ్ళకు కూడా అనుభవపూర్వకంగా ఈ కోర్టుల్లో జరిగిన సంఘటనలు చూసుకుంటే కొంత వాళ్ళు కూడా దూకుడు తగ్గించినట్టు కనపడుతుంది. బయట మనం ధర్నాలు చేయాలన్నా లేదంటే ఒక చిన్న ర్యాలీలు పెట్టాలన్నా కూడా ఇప్పుడు మనం పెట్టుకునే అవకాశం వచ్చింది ఈ కోవిడ్ రిలాక్సేషన్ గైడ్లైన్స్ ప్రకారం. అంటే యాక్టివిటీ ఇప్పుడు నెమ్మదిగా మూమెంటం వచ్చింది. భవిష్యత్తులో అనుకోవడం దీపావళి, సంక్రాంతి దాటిన తర్వాత ఫుల్ టైం యాక్టివిటీ అనేది వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. పెరిగిద్ది కానీ ఫుల్గా. ఏంటి ఎమ్మెల్సీకి సంబంధించి ఏంటి మండలి రద్దు జరిగిద్దా లేకపోతే ఏంటి ప్రభుత్వ ఆలోచన ఎట్లా ఉంది? మీ పోరాటం ఎంతవరకు వచ్చింది? అంటే మండలి రద్దు చేయమని వైసీపీ ఎమ్మెల్సీలు కూడా అడగలేదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ డెసిషన్. అది ఆయనకి అనుభవం లేకుండా ఒక కక్షపూరితం అంటే ఫ్యాక్షన్ మైండ్ సెట్ ఉన్నవాడు ఇప్పుడు ఆలోచన అలాగ ఉంటుంది. 60-70 కేసుల్లో ఆర్డర్స్ వచ్చినాయి, మరి హైకోర్టు రద్దు చేస్తాడు ఆయన. దానికి తగ్గట్టుగా అక్కడ కూడా వ్యవహరిస్తున్నాడు న్యాయ వ్యవస్థ మీద. ఏం వ్యవహరించినా ఇన్స్టిట్యూషన్ అయితే ఆయన తప్పించుకోగలుగుతాడు, ఇన్స్టిట్యూషన్ మీద కామెంట్ చేయగలుగుతాడు, ఇన్స్టిట్యూషన్ రద్దు చేయలేరుగా. ఇప్పుడు ఇక్కడ కూడా ఈయన చేతిలో లేదు కాబట్టి ఒక తీర్మానం చేసి పైకి పంపించాడు. తర్వాత ఏదైతే ప్రెషర్స్ వచ్చినాయో
అతనికి పొలిటికల్గా ఇప్పుడు అర్థమవుతుంది వాట్ ఈజ్ ద పొలిటికల్ స్టేజ్, వాట్ ఈజ్ ద పొలిటికల్ ఫీల్డ్ అనేది అర్థమవుతుందంటారా? ఖచ్చితంగా అర్థమవుతుంది అతనికి. ఓకే, ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి ఇంతకు ముందున్న సీరియస్నెస్ మండల రద్దు మీద ఇప్పుడు లేదనేది వాళ్ళ వర్గాలే చెప్తున్నాయి. వాళ్ళ వర్గాలే మండలం రద్దు అనేది ఇక ఆగిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రేపు జూన్ 21కి 18 వేకెన్సీలు వస్తాయి. మే నుంచి జూన్కి 18 వేకెన్సీలు వస్తాయి. ఓకే, 18 మందికి అకామిడేట్ చేయొచ్చు కదా పార్టీ పరంగా. పొలిటికల్ రిహాబిలేషన్ అనొచ్చు, లేదంటే పొలిటికల్ అనొచ్చు, పొలిటికల్ లీడర్స్ అనొచ్చు, లేదా పొలిటికల్ అసైన్మెంట్ అనొచ్చు. ఏదైతే ఇక్కడ మిస్ అయ్యారో వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేయొచ్చు. ఆ ఆపర్చునిటీ పోగొట్టుకోవాల్సినంత ఇన్నోసెంట్ గానో లేదా మూర్ఖత్వంగానో అతను ఉన్నాడని నేను అనుకోవట్లేదు. ఓకే, ఖచ్చితంగా ఫిలప్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మాణిక్యాలరావు ఫిలప్ చేశారు, అలాగే పోతుల సునీత ఆవిడ కూడా ఇస్తుందనే మనకు టాక్స్ ఉన్నాయి, మన సమాచారం ఉంది. వాడు ఖచ్చితంగా అతనికి అంటే మండల రద్దు అనేది ఇక్కడ ఉండదు. మామూలుగా కోర్టులో న్యాయస్థానం కూడా దాని మీద చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది కదా, అందుకని ఇక్కడ మండల రద్దు ఉండకపోవచ్చు. ఇక మండలి కూడా కొనసాగింది. ఇక రాజకీయంగా మీరు ఇప్పుడు మాట్లాడుతూ కొంచెం మూర్ఖత్వమైనటువంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు సంక్షేమ పథకాల విషయంలో చాలా వేగంగా అమలు చేస్తున్నాడు, చాలా ఎవరూ చేయని విధంగా తను తీసుకెళ్తున్నాడు అన్న చర్చ ఉంది కదా. అన్అఫిషియల్గా మనకున్న న్యూస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తే కృష్ణా గుంటూరులో తెలుగుదేశం ఓడిపోవడం మీద ఇంటర్నల్గా వాళ్ళకి జరిగిన డిస్కషన్లో వచ్చిన ఇదేంటంటే చంద్రబాబు నాయుడు ఇంత డెవలప్ చేశాడు, క్యాపిటల్ ఇక్కడ పెట్టాడు, అయినా కృష్ణా గుంటూరులో వాళ్ళు ఓడిచ్చారు, తడేపల్లి గెలవలేదుగా. కాబట్టి డెవలప్మెంట్ అనేది పబ్లిక్ అవసరం లేదు, పబ్లిక్ నాకేమి ఇస్తున్నారు, ఇండివిజువల్గా నాకేమి వస్తుంది అనేది చూసుకుంటారు. కాబట్టి మనం పంచితేనే రాజకీయంగా నిలబడతాం అనేది అతని ఒపీనియన్. ఓకే, బహుశా వాళ్ళ గురువు ఎవరైతే మన బీహార్ ఈయన ఉన్నాడో అడ్వైజరు, ఆయన కూడా పీకే ఉన్నాడు, ఆయన కూడా అదే చెప్పి ఉండొచ్చు, ప్రశాంత్ కిషోర్ కూడా. అంటే ఆ పర్సనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవికి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నాయంటే బహుశా దానివల్లనే మనం మళ్ళీ నిలబడతాం పాలిటిక్స్ అనే ఒపీనియన్ అతను స్ట్రాంగ్గా ఉంది అనేది కనబడుతుంది. కాబట్టి నవరత్నాలకి అతను ప్రయారిటీ ఇస్తున్నాడు. చూడాలి అది, ఎందుకంటే ఆయన చెప్పిన నవరత్నాలు ఇవ్వడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వానికి మించిన భారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయి ఇవాళ ఫస్ట్ టైం ఆంధ్ర తెలంగాణ రెండు ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మిల్లో అమౌంటు, అలాగే ఇంకొక ఇది 3 సోర్సెస్ని వాడుకున్న రాష్ట్రాలు భారతదేశం ఈ రెండే. ఓకే, జనరల్గా 2 రాష్ట్రాలు మొత్తం అన్ని వాడుకున్నారు, వేస్ అండ్ మీన్స్ వాడుకుంటున్నారు. ఓకే, తర్వాత సెంట్రల్ లోన్ ఫెసిలిటీ అది వాడుకుంటున్నారు. జనరల్గా 3 ఒకటే వాడుకుంటుంది ఏ రాష్ట్రం అవసరమైన 3 వాడేశారు. ఓకే, అటువంటి ఎకనామిక్ పరిస్థితులు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎంతకాలం కంటిన్యూ చేస్తాడు, ఇలా ఏం చేస్తాడు అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, అంటే మీరు ఎందుకు ప్రశాంత్ కిషోర్ అన్నారు, మీరు తెలుగుదేశం పార్టీ కూడా రాబిన్ శర్మని పీకే టీంలో వాళ్ళు తెచ్చి ఉపయోగిస్తున్నారు, వాళ్ళ సోషల్ మీడియాకి వాడుతున్నారు, ఐడియాలజీకి వాడుతున్నారు, చర్చ ఉంది, ఎంతవరకు వాస్తవం అది? అంటే ఈ అడ్వైజర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే మనం ఏదైనా ఒక డేటా ఇస్తే డేటా అనలైజ్ చేసి చెప్పగలిగేందుకు కొంత ప్రొఫెషనల్ టచ్ అవసరం, అంతవరకు వాళ్ళని వాడుకోవాలి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి లాగా ప్రశాంత్ కిషోర్ ఏది చెప్తే అదే చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పలా. చంద్రబాబు నాయుడుకి రాబిన్ శర్మ కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఐఐటి వాళ్ళు, ఐఐఎం వాళ్ళు కన్సల్టెంట్గా ఉన్నారు మన దగ్గర. సో వీ టేక్ అడ్వైస్ ఫ్రమ్ దెమ్. ఇఫ్ ఈ ఫీల్స్ ఇట్ బెటర్ ఈ విల్ ఇంప్లిమెంట్ ఇట్, లేదంటే వదిలేస్తాం. అంతేకాని ఆయన ఎక్స్ట్రా పోయిన కూర్చోబెట్టి ఈయన చెప్పిందే ఫైనల్, ఆయన చెప్పింది ఎన్నోడి పార్టీలో ఉన్న మీద వెళ్ళిపోండి అనే మూర్ఖత్వపు డెసిషన్ అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు తీసుకోవాలి. ఓకే, ఇంతకుముందు మీరు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, వైసీపీలో కూడా చంద్రబాబు నాయుడు అమరావతి కానీ లేదా అనేకం చేశాడు, అభివృద్ధికి ఎవరు పట్టం కట్టలేదు, 23 తోటి మిగిల్చారు, సంక్షేమమే జనాన్ని నచ్చిద్దన్న పాయింట్ రాజకీయంగా అదేదో చర్చనీయాంశం అనుకుంటా కదా, దాన్ని ఎట్లా చూస్తారు మీరు తర్వాత నెక్స్ట్? అది కనుక మనం తీసుకుంటే బీహార్లో ఎన్డీఏ గెలవదు. బీహార్లో నితీష్ కుమార్ గెలిచాయంటే బికాజ్ ఆఫ్ హిస్ డెవలప్మెంట్. అక్కడ కూడా అతను నెగ్లెక్ట్ చేసిన ఏరియాలు ఉన్నాయి, హెల్త్ కానీ ఎడ్యుకేషన్లో కానీ. అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ప్రాపర్ క్రైటీరియా అక్కడ ఇవ్వలేదనే కామెంట్ అది ఉంది బీహార్లో. కానీ బీహార్లో లా అండ్ ఆర్డర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, కొన్ని ఫెసిలిటీస్ని నితీష్ కుమార్ ఈ 3 టర్మ్స్లో పెంచాడు కాబట్టి ఆ మాత్రం సింపతి వచ్చింది అతని మీద. ఓకే, లేదంటే నితీష్ కుమార్ కేవలం ప్రజలకి పంచే కార్యక్రమం మీద ఉండింటే 3 టర్ములు రాడు, ఉండేది కాదు, అసలు ఈ ఎన్నికల్లో అతనికి అవకాశం ఉండేదే కాదు. కానీ మరి ఎందుకు మొన్న టీడీపీ ఓటమి గల కారణాలు పూర్తి స్థాయిలో విశ్లేషించారా ఏంటని?
అంటే టీడీపీకి ఓటమి గల కారణాల్లో ప్రధానమైనది ఏంటంటే క్యాడర్ కానీ లీడర్స్ కానీ డెవలప్ చేసాము, డెవలప్మెంట్ చూసి ప్రజలు ఓటేస్తారని ఒక గుడ్డి నమ్మకం. గతంలో ఎలా ఉండేదంటే మీరు 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ ఊరికి ఒక రోడ్డు, ఆ ఊరికి ఒక స్కూలు, హాస్పిటల్ తీసుకొస్తే ఆ ఎమ్మెల్యే గారు మా ఉండాలరా అనుకునేవాడు అంతా. ఆ రోజు ప్రజల కోరిక అక్కడతో ఉండేది. ఇవాళ అవన్నీ ఏమవుతున్నాయి, రోడ్లు, లైట్లు, చెరువులు, తర్వాత వాటర్ ట్యాప్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తున్నాయి. కానీ డెవలప్మెంట్ అనేది పబ్లిక్కి పెద్దగా డిస్కస్ చేసే సబ్జెక్ట్ కానీ డిజైరబుల్ సబ్జెక్ట్ కూడా కాదు. ఏంటి వాళ్ళు డిజైరబుల్ సబ్జెక్టు, నాకేమి ఇస్తున్నారు, మా ఇంటికి ఇచ్చారు, నాకేం వస్తున్నాయి, ఈ ప్రభుత్వం ఏమిస్తుంది, వచ్చే ప్రభుత్వం ఏమిస్తుంది అనేది పబ్లిక్ ఆలోచించే స్థాయికి ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ప్రభుత్వాలే తీసుకొచ్చారు. అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, పంచే కార్యక్రమాలతోనే నిలబడవచ్చు అనే ఒక ఆలోచనని ప్రభుత్వాలే ప్రజలకు అలవాటు చేసినాయి. సో నువ్వు నేర్పిన విద్య నిర్జాక్ష అన్నట్టు ఇవాళ తప్పదు కూడా. రేపొద్దున 2024 జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కనుక వెళితే ఈ నవరత్నాలతో ఇంకో 5-6 యాడ్ చేసి చెప్పాల్సిందే. మరి నవరత్నాలే ఇస్తాను అంటే జనం చాలా బాధపడిపోతుంది. ఇంకో 9 రత్నాలు చెప్పాలి, ఇంకా చెప్పాల్సిందే అతను. కాబట్టి అది ప్రజలు తప్ప, రాజకీయ నాయకులు తప్ప అంటే రాజకీయ నాయకులదే తప్పది. మీరు అన్నారు ఆర్థికంగా రాష్ట్రం ఉన్నటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకుందని. ఇప్పుడు ఏమైనా 9 నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయాలి, మరొక పోలవరం ఇష్యూ ఒకటి నడుస్తూ ఉంది, అమరావతి ఇష్యూ నడుస్తూ ఉంది. సరే ఇవన్నీ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో బడ్జెట్ ఆర్థికంగా అసలు ముందుకు పోయే పరిస్థితి ఉందా, ఆర్థికంగా నెట్టక రాగలిగిద్దా? అసలు ఇవాళ అన్నిటికంటే భయంకరమైన పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. ఇవాళ పెన్షన్స్ ఎప్పుడు ఇచ్చాడు ఆయన? పెన్షన్స్కి 5వ తారీఖు ఇచ్చాడు. మొన్న 5వ తారీఖు వచ్చినట్లుంది, అంతకుముందు కూడా 7వ తారీఖులో ఇచ్చాడు. ఈ పరిస్థితి గత 5 సంవత్సరాలు ఎప్పుడు లేదు, ఎప్పుడు కూడా లేదు. మేము ఒకసారి 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడు చెప్పాం, సార్ మీరు అంత ఇబ్బంది పడేది అంటే 1 రోజు 2 రోజులు మేము లేట్గా ఇస్తామని చెప్పండి. మేము ఎంప్లాయీస్ కూడా చెప్తా ఉన్నాం, నో అది మా క్రెడిబిలిటీ సమస్య, అది 1వ తారీఖు ఇవ్వాల్సిందే, అప్పు చేశాను మేము ఇస్తామని చెప్పన్నాడు ఆయన. 5 సంవత్సరాలు 1వ తారీఖు పడిపోయేది. అంటే అలా మేనేజ్ చేస్తున్నాడు ఆయన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని. కానీ ఇవాళ అలా కాదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన స్కీములు కానీ ఏదైనా కానీ కొన్ని వేల కోట్లు, ఒక్కొక్క స్కీమ్ కొన్ని వేల కోట్లు పడుతుంది. కొన్ని ఇవ్వని స్కీములు కూడా నేను అనౌన్స్ చేస్తున్నాడు ఏదో ఒక ఎమోషనల్గా. కాబట్టి ఈ రెండింటికి డబ్బులు అనేది రావడానికి స్టేట్ రిసోర్సెస్. ఇవాళ జిఎస్టీ మొత్తం సెంట్రల్ కంట్రోల్లో ఉంది. ఏ వస్తువు మీద ట్యాక్స్ వేయాలని తీయాలని నీ చేతులు లేదు. ఇదివరకు పూర్తిగా స్టేట్ సొంతంగా ఉండేది. మనం కావాలన్నా పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా. ఇవాళ పెట్రోల్ లిక్కర్ తప్ప మిగతా ఏ కమోడిటీ మీద నువ్వు రూపాయి వేయటం లేదు, పైసా తీయటం లేదు. కాబట్టి కేంద్రం పంచిస్తే ఎంత వస్తుందో నీకు అంతే వస్తుంది జిఎస్టీ. అలాగే గ్రాంట్స్ విషయంలో కూడా ఇవాళ జిఎస్టీ బాకీలని మేము అని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు అప్పు తీసుకుంది ఆ అమౌంట్. ముందు వస్తే బాగుంటుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలని కూడా పాపులర్ గవర్నమెంట్స్ కోసం ఇష్టం వచ్చినట్టు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు, ఇండిసిప్లిన్గా ఉంది. ఇప్పుడు పేదవాడికి ఇవ్వడం తప్పులేదు, కానీ అసలు నువ్వు ఈ పేదరికం వాడి జీవితాంతం ఉండాలి, జీవితాంతం ప్రభుత్వం పోషించాలనే ఫిలాసఫీ అయితే తప్పది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ని కనుక కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా లిమిట్ చేసుకుంటాయి. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది అనేది ప్లానింగ్ కమిషన్లో ఇంటర్నల్గా చాలామంది ఎకనామిస్టులు అడ్వైజ్ చేశారు. దానివల్లనే 42% అనేది 41 చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ 5 years కూడా 41 చేశారు. ఇన్ ద నేమ్ ఆఫ్ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. దాని దృష్టిలో పెట్టుకొని జిఎస్టీ ఇవాళ నీ చేతుల్లో లేదు. సో ఏమైంది, ఫైనాన్స్ అనేది స్టేట్కి ఒక లిక్కర్ పెట్రోల్ తప్ప రెండో అవకాశం లేదు. అందుకని పెట్రోల్ లిక్కర్ మీద ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకుంటున్నాడు ఆయన. లిక్కర్ అందరికీ తెలిసి వాళ్ళ లిక్కర్ పరిస్థితి ఏంటనేది, అది స్కామ్తో కూడిన ఒక పెద్ద ఎపిసోడ్. అది స్కామ్తో కూడిందని పూర్తిగా ఎందుకంటే అది ఇక జే ట్యాక్స్ అనేది అందరికి తెలిసిందే. నాకంటే ఎక్కువ తాగేవాళ్ళంటే చెప్తారు దాని మీద. ఒక ఎక్స్ట్రా షాప్ తాగేవాళ్ళకంటే తాగిన వాళ్ళకి ఎక్కువ దాని మీద నాలెడ్జ్ వచ్చింది అంటే అలా కాదు. ఇప్పుడు నేను తాగను కాబట్టి నాకు ఆ ఎక్స్పెండిచర్ లేదు, ఆ బాధ తెలియదు. ఇప్పుడు తాగేవాడు 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి తాగేవాడు దానికి 150 రూపాయలు వెచ్చించాలంటే పెయిన్ తెలిసిద్ది. పెయిన్ రెండోది వాడు కోరుకుని దొరకట్లేదు. రెండు బ్రాండ్ ఏదో దొరకట్లేదు. ఒకటి కాదు, రెండు ప్రాబ్లమ్స్ అక్కడ. కాబట్టి అనారోగ్యం వచ్చే పరిస్థితి అనుకుంటుంది. ఏదైనా ఉన్నాయి. వాడు ఇప్పుడు అంతకుముందు బ్రాండ్ దొరికిన వాడే ఆరోగ్యంగా ఉండడు.
లిక్కర్ అనేది ఏ రకంగా అనారోగ్యమే. వాడికి ఒక సాటిస్ఫాక్షన్, వాడు ఏదో ఎక్స్ బ్రాండ్ తాగేవాడు ఎక్స్ బ్రాండ్ తాగుతాడు. ఏంటి ఇప్పుడు అమరావతి ఇష్యూ చూస్తే, అమరావతి ఇష్యూ అయినా నిన్నటి వరకు ఉద్యోగులందరూ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే అనేకమైనటువంటి అభ్యంతరాలు. అంటే ఆ రోజు మీరు అధ్యక్షులుగా ఉన్నారు, ఆ రోజు సెక్రటరీ అధ్యక్షుడుగా మురళీకృష్ణ ఉన్నాడు, చాలా అభ్యంతరాలు పెట్టే సరే చివరికి వచ్చింది, సరే ఎట్లా జరిగిపోయింది. కానీ ఇప్పుడు వైజాగ్ వెళ్ళటానికి ప్రభుత్వం కంటే లేకపోతే మిగిలిన వాళ్ళ కంటే కూడా ఉద్యోగ సంఘాలే చాలా విశాఖ జై అంటున్నాయి. ఎందుకని అంటే ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు అంటున్నారు తప్ప ఉద్యోగులు ఎక్కడ? ఉద్యోగ సంఘ నాయకులకి ఏంటంటే పైనుంచి ఒత్తిడి, వార్నింగ్స్, ఏదో ఒకళ్ళు ఇద్దరం ప్రభుత్వానికి తప్పెట్లు కొట్టే బ్యాచ్ ఉంది, మిగతా వాళ్ళందరికీ తప్పని బ్యాచ్ ఉంది. సో లీడర్స్ వరకు చెప్తున్నారు తప్ప మీరు ఇండివిజువల్గా ఎంప్లాయీస్ కనుక మీరు కదిలిస్తే వాళ్ళ మనోభావాలు చెప్తారు. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగస్తుల్లో నాకు తెలిసి 20-25% ఎంప్లాయీస్ ఇక్కడ ఇల్లు కొనుక్కోవటము, లేదంటే హైదరాబాద్లో కొందాం అనుకున్న ప్రపోజల్ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే 2-3 సంవత్సరాలు రిటైర్ అయిపోతారో వాళ్ళంతా రిటైర్ అయిపోయారు. ఇంకా 2-3 సంవత్సరాలు రిటైర్ అయ్యేవాడికి ఈ బాధరబంది అవసరం ఉండదు. ఎవరైతే 45 ఆ రేంజ్ 50 ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు సమస్య. వాళ్ళు విజయవాడలో ఉండాలా, విశాఖపట్నం వెళ్ళాలా, అదే సమస్య. అది అయితే ఈ నాయకులు చెప్పినట్టు కింద లేదు. ఎందుకంటే సెక్రటేరియట్లో పనిచేసేది 1200 మంది, హెచ్ఓడీలో మొత్తం పనిచేసేవాళ్ళు ఒక 6000 మంది ఉంటారు, కార్పొరేషన్లో పనిచేసేది 2000 మంది. వీళ్ళే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిన నెంబర్ తక్కువైనా కూడా హైకోర్టు ఇక్కడ, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అక్కడ, అసెంబ్లీ ఇక్కడ. అంటే గతంలో విజయవాడ హైదరాబాద్ తిరగడానికి మనకి ఎంత ఖర్చులు అయినాయో అంతకు డబుల్ ఖర్చులు అవుతాయి ఇవాళ. ఎందుకంటే ఆ రోజు విజయవాడ కంపారిటివ్లీ చీప్ సిటీ, కానీ విశాఖపట్నం కాస్ట్లీ సిటీ. ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరు తప్పెట్లకు వచ్చే బ్యాచ్ ఎవరు, లేదా 2 తప్పని బ్యాచ్ ఎవరు? నాకు తెలిసి వెంకటరామరెడ్డి సీఎం గారి భక్తుడు. సూర్యనారాయణ సీఎం గారికి చేశానని చెప్పుకుని ఆయన దగ్గర అయ్యాడు. ఈ మిగతా సంఘాలకు తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద సంఘాలు, ఎన్జిఓ సంఘం అవ్వచ్చు, లేదంటే మిగతా సంఘాలు కొన్ని ట్రేడ్ యూనియన్స్ కానీ, వీళ్ళకి ఏంటంటే ప్రభుత్వం దగ్గర మనకి యాక్సెస్ కావాలి, ప్రభుత్వం వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళు చెప్పింది వెనక తప్పట్లా. వాళ్ళకి వచ్చే డైరెక్షన్స్ అలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా అనవసరంగా వాళ్ళ పరువు పోగొట్టుకుని వాళ్ళ వ్యక్తిత్వం చంపుకుని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. అది ఓపెన్గా ఉద్యోగస్తుల్లో కానీ ఉద్యోగ సంఘాల్లో కానీ ఉన్న విషయం. నేనేమో కొత్తగా చెప్పేది మామూలు నడుస్తున్నటువంటి అంశం. అంటే ఏపీ ఎన్జిఓస్ అనేటువంటిది ఇప్పుడు మొన్నటి వరకు అంటే బాగా ఒక ఐక్యంగా, అసలు మీరు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సమయంలో అత్యంత దగ్గరగా రావాల్సినటువంటి, అంటే ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏల దగ్గర నుంచి అన్నీ విపరీతంగా లాక్కొచ్చారు, పిండారు, పిప్పి చేశారు ఆయన అని చెప్పని ఒక చర్చ ఉంది. మరి ఇప్పుడు చూస్తేనే ఉన్న డిఏలన్నీ పెండింగ్ ఉన్నాయి, అన్ని రకాల వెల్ఫేర్ రావట్లేదని ఉద్యోగుల్లో అసంతృప్తి. ఏంటి, ఎక్కడ లోపం ఉంది? అంటే మనకి యాజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మేము మాట్లాడినప్పుడు ఆయన ఎంప్లాయీస్ మద్దతు కావాలన్నప్పుడు నేను చాలా క్లారిటీ చెప్పాను. సార్ మీరు మారకపోతే, మీ యాటిట్యూడ్ మార్చకపోతే ఎంప్లాయీస్ మీ దగ్గర రారు. అసలు నేను ఈ సిట్టింగ్ వేయడం కూడా మా నాయకులకు ఇష్టం లేదు. కానీ అవుట్ ఆఫ్ ప్రోటోకాల్ ఐ కేమ్ టు యూ. అండ్ మీకు ఉన్న కొన్ని ప్లస్ పాయింట్లు, మీ విజనరీ కానీ, మీకున్న ఒక స్టేట్మెన్షిప్ కానీ, అవి రాష్ట్రానికి అవసరం. అయితే పాలిటిక్స్లో కానీ పబ్లిక్ లైఫ్లో కానీ కొన్ని మన పర్సనల్ ఇవి నడవు, కనపడదు. పర్టికులర్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే గవర్నమెంట్ మాకు ఎప్పటికప్పుడు మాకు వస్తే ప్రభుత్వాన్ని ఎక్కువ ఇష్టపడతారు. మీరు పని చేయించండి, అంటే ప్రభుత్వం పని చేయించుకున్నప్పుడు ఎంప్లాయీస్కి ఏ కావాలో ఇచ్చేసేయండి. ఈ రెండు మీరు చేస్తే ఖచ్చితంగా ఎంప్లాయీస్ మీతో ఉంటారండి. ఆ కోఆర్డినేషన్ మేము చేయగలుగుతాం, ప్రొవైడెడ్ ఇఫ్ యూ కోఆపరేట్ విత్ మీ అని చెప్పి ఫస్ట్ డే చెప్పాయనకి. మీకు ఏం కావాలన్నా నేను క్యాబినెట్ ఉన్నా సరే మీరు రండి, ఐ విల్ హియర్ యూ, ఐ విల్ కన్సిడర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ పర్మిట్ మీ అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ మాట ఆయన మార్చి 19 వరకు నిలబెట్టుకున్నాడు కూడా. అంటే అప్పుడు మీకు మరీ స్వేచ్ఛ ఎక్కువైంది, మరి అందుకనే బాగా రాగలిగే తీసుకొచ్చేసారు. ఆర్థిక పరిస్థితిని కూడా గమనించుకోకుండా ఉద్యోగులు తీసుకున్నారు. రాష్ట్ర ఏం లేదు, మాకు పిఆర్సీ ఏరియాస్ ఇవ్వాలి. ఆయన నేను ఫస్ట్ 2 years నన్ను అడగొద్దన్నాడు. ఆయన ఫస్ట్ 2 years అడగలేదు.
తర్వాత అడిగాం. తెలంగాణలో 18 ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు, మనకు 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చాడు. లాస్ట్లో తీసుకున్నాం మేము, ఆఫ్టర్ 3 years తీసుకున్నాం. ఆగాం కదా, ఆయన మాట నిలబెట్టినాడు, మేము ఆయన చెప్పినట్టు మేము. కానీ ఎందుకని మన ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ ఎవరు చేయలేదు తెలుగుదేశానికి అని బాగా చర్చ ఉంది, ఎందుకని రీజన్ ఏంటి? అంటే ఒక స్టేజ్లో ఏమైందంటే ఎంప్లాయీస్ కూడా ఈ ఫ్రీడమ్ని వేరే రకంగా తీసుకున్నారు. అంటే బయోమెట్రిక్ ఒకటి, అంటే ఆయన చేసిన పొరపాటు ఏంటంటే తెలంగాణ ఆంధ్రతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, నేను తెలంగాణని చేశాను, డెవలప్ చేశాను, ఆంధ్ర కూడా డెవలప్ చేయాలి, అందరం కష్టపడాలి అన్నాడు. ముఖ్యమంత్రికి ఉన్న ఫీలు కింద ఎంప్లాయీస్కి ఉండకపోవచ్చు, కానీ ఆ స్టేజ్కి తీసుకెళ్లాలని ప్రయత్నం, దాని మీద డిసిప్లిన్ ఎక్కువైంది, ఆఫీస్ టైమింగ్స్ పెరిగినాయి. ఓకే, అది ఎంప్లాయీస్ జనరల్గా నచ్చదు. ఎంప్లాయీస్ 10 to 5 పని చేయమంటే పని చేస్తాడు, డబ్బులు కావాలి, పని కూడా అంత ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉన్నట్టు చేస్తారు. అంత చేయకపోతే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది, ఎక్కడో 1% 2% పని చేయడం ఉంటుంది తప్ప మీరు చెప్పండి అందరూ ఉంటే అడ్మినిస్ట్రేషన్ అని కాదు. వరంగా చెప్పాలంటే ఇవాళ అడ్మినిస్ట్రేషను 3:5లో నడుస్తుంది, అంటే 5 ఉండాల్సిన చోట 3 ఉన్నారు. అలా ఫుల్ లోడ్తో నడుస్తుంది, 10 tons లారీ 13-14 టన్నులతో నడుస్తుంది అది. కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉంది. కాకపోతే అలా మీరు లైఫ్ టైం చేయలేరు, కంటిన్యూ చేయలేరు, అది ప్రాబ్లం. ఆ డిసిప్లిన్ దగ్గర ఆయన కొంచెం రిజిడ్గా ఉండేటప్పటికి ఇవన్నీ కూడా పోయినాయి. ఎందుకని మరి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎందుకని చేయట్లేదు? ఎందుకు చాలా డిమాండ్స్ ఉన్నాయి, చాలా పెండింగ్ ఉన్నాయి, అయినా కానీ వాయిస్ బలంగా వినిపించలేని పరిస్థితి? అంటే తర్వాత చిన్నగా వస్తుంది అంటారా, లేకపోతే? ఏం కాదు, అప్పుడు చెప్పాను కదా స్వేచ్ఛను ఇంకో రకంగా వాడుకున్నారని. ఓకే, ఇప్పుడు స్వేచ్ఛ లేదు, మా అడిగేది లేదు, చెప్పేది లేదు. ఓకే, స్వేచ్ఛ లేదంటారు ఇప్పుడు? ఏముంది, ఇప్పుడు సీఎం నాకు తెలిసి 2 సార్లు కలిశారు. ఒకసారి అభినందన చెప్పడానికి, ఒకసారి ఏమో నేను 50% శాలరీస్ తగ్గిస్తున్నాను, మీరు ఒప్పుకోండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఓకే, తప్పక ఒప్పుకున్నారు. మొన్న మాకు డిఏలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి మనం కలిశారు. అంటే సానుకూలంగా ఉందా? సీఎం అయిన తర్వాత అభినందనలు తీసేస్తే 2 సార్లు కలిశారు. ఓకే, ఈ 17 నెలల్లో ఏపీ ఎన్జిఓస్, ఏపీ ఏ సంఘమైనా కూడా. అవునా? నేను వెంకటరామరెడ్డి కూడా ఏ రోజు వెళ్ళి అక్కడ కూర్చునేది ఏం లేదు. అవునా? వాళ్ళ ఎమ్మెల్యేలే ఇంకా సీఎంలు కలవని ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీలో. సరే, అది ఒకటి ఉంది. కాబట్టి అక్కడ ఫ్రీడమ్ ఉందా లేదనేది వాళ్ళు చెప్పాలి. ఓకే, ఎందుకనండి అశోక్ గారు పర్టికులర్గా అశోక్ బాబుని ఎందుకు ఉద్యోగ సంఘాల్లో నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కొంచెం కాస్త పరుష పదజాలంతో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అటు సూర్యనారాయణ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏపీ మొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు కావచ్చు. ఎందుకని, ఏంటి రీజను? అంటే ట్రంప్ని తిడితే మిమ్మల్ని ఎవరన్నా మీ టీవీ చూస్తారు తప్ప మీరు ఎవరో పోయే రిక్షా దక్కువని తిడితే మీ ఛానల్ ఎవరు చూడ్డు. ఇవాళ ట్రంప్ మీద ఒక కథనం, ఒక స్టోరీ రాస్తే ఎవరో చూస్తారు. ఓడిపోయిన ట్రంప్ కంటే బైడెన్ బెటర్ కదా ఏదైనా కదా. ఓకే, అంటే ఒక లెవెల్ ఉన్న వ్యక్తి మీద నువ్వు మాట్లాడినా, తిట్టినా, పొగిడినా, లేకపోతే ఆ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడే వీడికి కూడా క్రెడిబిలిటీలో 2% 5% వస్తుంది. ఓకే, అంతేగాని సూర్యనారాయణ బొప్పరాజు గురించి మాట్లాడినా, బొప్పరాజు సూర్యనారాయణ గురించి మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. వీళ్ళిద్దరి గురించి, నా గురించి మాట్లాడినా, లేకపోతే చంద్రబాబు గురించి మాట్లాడినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా మీ మీడియా అటెన్షన్ ఉంటుంది. కాబట్టి ఆ అటెన్షన్ కోసము, లేదా వాళ్ళ సహజంగా ఉన్న లక్షణం. ఇప్పుడు మా టర్మ్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. రేపు జనవరి 21కి 2 సంవత్సరాలు రిటైర్ అయ్యి, జనరల్గా మా ఎన్జిఓ అసోసియేషన్లో కానీ ఏ సంఘం, మా ఎన్జిఓ అసోసియేషన్లో ఉన్న సాంప్రదాయం రిటైర్ అయిన తర్వాత మేము ఎవరో మా ఎన్జిఓకి వెళ్ళాం, ఆ యాక్టివిటీలో మేము ఇన్వాల్వ్ కారు. కొన్ని సంఘాల్లో రిటైర్ అయిన వాళ్ళని 100% పెట్టుకుని కంటిన్యూ చేస్తారు. ఓకే, కానీ ఎన్జిఓ సంఘం అది లేదు. 2 సంవత్సరాల నా ఇంపాక్ట్ ఏముంటుంది అక్కడ? దట్టు నేను పొలిటికల్గా వచ్చేసాను ఒక పార్టీలోకి. ఇప్పుడు నేను ఖాళీగా ఉంటే ఏదో ఆడిని పిలిచి ఈయన్ని పిలిచి రాజకీయం చేసే అవకాశం ఉంది. ఇవాళ నాకు అవసరం లేదు. ఐఎమ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ దేర్, అక్కడ నాకు ఫుల్ టైం పని ఉంది. నేను ఏదైనా జిల్లాతో కానీ సంఘంతో మాట్లాడిన ప్రూవ్ చేస్తే ఐ అడ్మిట్ ఇట్. ఏమీ లేనప్పుడు ఇంకా అశోక్ బాబు ఇలా చేశాడని చెప్పుకుంటున్నా అంటే నీకు చేత కాకన్నా చెప్పుకోవాలి, లేదంటే నేను చేసి నువ్వు చేయలేక జలస్థితితో నువ్వు మాట్లాడాలి. ఈ రెండిట్లో ఏదో ఒక రీజన్ తప్ప మూడో రీజన్ అంతా లేదు. రెండిట్లో ఏదో ఏంటిది అంటారు? ఇది వాళ్ళు చెప్పాల్సింది. ఓకే, నేను చెప్పలేను, మీరు చెప్పలేను అంటారు. అంటే ఏంటి అంటే ఎమ్మెల్సీ తీసుకోవటం, అంటే మీరు ఉద్యోగం రిటైర్ అయిపోతే వెంటనే ఎమ్మెల్సీ తీసుకోవటం, పూర్తిగా ఇది మీరు ఎమ్మెల్సీని తీసుకోవటం కోసం ఉద్యోగులు తాకట్టు పెట్టారన్న చర్చ, విమర్శ, వీళ్ళు అది పదే మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి అసలు, ఎందుకని తాకట్టు పెడతాకి? ఇది ఎంప్లాయీస్ ఈ డిమాండ్ ఆగిపోయింది చెప్పమని ఎవరన్నా చెప్పే నాయకుడిని? మొత్తం 5 సంవత్సరాల్లో ఒక సిపిఎస్లో తప్ప
సిపిఎస్లో కూడా ఆయన గ్రాట్యుటీ ఇచ్చాడు, ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చాడు. ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చిన తొలి రాష్ట్రం ఉంది భారతదేశంలో. సిపిఎస్ ఉంటూ గ్రాట్యుటీ ఇచ్చింది 4వ రాష్ట్రం. ఆ ఓల్డ్ పెన్షన్ కూడా ఇస్తా ఉన్నారు ఒక స్టేజ్లో. ఇస్తానంటే ఈ సంఘాలు ఒప్పుకోవాలా, సిపిఎస్ రద్దు చేయండి అన్నారు. సిపిఎస్ గురించి నీకెందుకు, ఓల్డ్ పెన్షన్ ఇస్తా అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారి గురించి మాట్లాడాడు. కానీ ఈ సంఘాలు ఒప్పుకోలేదు. అయితే మా చేతుల్లో లేదు సిపిఎస్ రద్దు చేసేది, మీ ఇష్టం, మమ్మల్ని మీరు పీక మీద కత్తి పెట్టి మాట్లాడితే మేము ఏం చేయాలని చెప్పారు. మరి వారం రోజులు ఇస్తా అన్నాయని వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వారం రోజులు ఇస్తా అని చెప్పారు కదా, ఏమో అని స్పష్టంగా చెప్పారు వాళ్ళు. అది మా వల్ల కాదు అని స్పష్టంగా చెప్తే వీళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఆ రోజున పొడి చేస్తాం, ఖర్చు చేస్తాం, ఉద్యమాలు చేసి చొక్కాలు చించుకుని మేము అది చేస్తాం ఇది చేస్తాం. నాయకులు ఎక్కడ కనీసం మా బైనాకులర్స్ ఎత్తుకున్నా కనపడతలేదు వాళ్ళు. కానీ బైనాకులర్స్ వేసిన అట్టు కనపట్లేదు, మీ మీద కనిపిస్తున్నట్టుంది, మీ మీదకి వస్తున్నట్టు బాణాలని. మమ్మల్ని ఏం చేస్తారు వాళ్ళు? ఓకే, ఇవాళ ఎన్జిఓ సంఘం లాంటిది ఇండియాలో అన్ని రాష్ట్రాలు కలిపి ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని ఒకటి ఉంది. వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు మనం కేంద్రం మీద పోరాడాలి, సిపిఎస్ రద్దు చేయాలంటే చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడేమో ఈ కమ్యూనిస్టులు ఈ నేషనల్ పాలసీ అని ఢిల్లీలో మాట్లాడతారు, విజయవాడ వచ్చి స్టేట్ పాలసీ అని మాట్లాడతారు. కొన్ని టీచర్స్ సంఘాలు అదే మాట్లాడతాయి. వాళ్ళ నేషనల్ మీటింగ్స్లోనేమో కేంద్ర ప్రభుత్వమే పోరాడాలంటారు, ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వమే పోరాడాలంటారు. మరి ఆ సంఘాలని వాళ్ళ ఒక్క సంఘం కనపడతలేదు. ఎందుకనండి సంఘాలు అంతకుముందు ఏపీ ఎన్జిఓస్ ఒక సంఘం, బలమైన సంఘం కింద జేఏసీ ఉండేది. కానీ ఇప్పుడు సంఘాల సంఖ్య పెరిగినట్టుంది, గవర్నమెంట్ కూడా కొన్ని ఎంకరేజ్ చేయటం, కొన్ని ఇది చేయటం. అంటే ప్రభుత్వానికి ఉన్న ఒక అపోహ ఏంటంటే ఉద్యోగ సంఘాలు కనుక వాయిస్ ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటే ఏదో మంచి జరుగుద్దనే ఒక అపోహత ఈ ప్రభుత్వానికి ఉన్నట్లు ఉంది. అదొక రీజను. రెండో రీజను, మేమంతా కలిపి గతంలో తెలుగుదేశానికి సపోర్ట్ చేసామని ఒక అపోహ కూడా ఉంది. 2014 చేసిన మాట వస్తాయి కదా. సో ఇది పిచ్చి ప్రశ్న అండి. నేను చెప్తే ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగుదేశానికి ఓటేసే లెక్కన నేను ఎన్జిఓ ప్రెసిడెంట్ ఎందుకుంటా, నేను ఎమ్మెల్యే అయ్యి నేను మినిస్టర్ తీసుకుంటా కదా. ఓకే, అంటే ఆ రోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఆయన అడిగాడు, నన్ను ఎంపీ కంటెస్ట్ చేయమని అడిగాడు, నేను వద్దని చెప్పాను. ఓకే, ఆయన అడిగాడు ఆ రోజు. సో 2014 ఆయన ఎంపీ కంటెస్ట్ చేయమన్నాను. అంటే అభిమానం ఉందని మీరు చేసి ఉండొచ్చు కదా సపోర్ట్. ఎవరు? మీరు. అసలు ఇప్పుడు ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయి? 1980లో రాజకీయాలు అంటే ఏదో సరే మాట మీద ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదనుకోండి. ఇవాళ భార్యాభర్తలతో చెరవ పార్టీలో ఉంటున్నారు, అన్నదమ్ములతో చెరవ పార్టీలో ఉంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఎన్జిఓ ప్రెసిడెంట్ చెప్తే మొత్తం మా వెనకాల ఉన్న 4 లక్షల మంది ఉద్యోగస్తులు ఒక పార్టీకి ఓటేస్తారా? ఏది కదా. సరే బెనిఫిట్స్ ఉండే భవిష్యత్తులో మన నాయకుడు చెప్పిందంటే మొత్తం వినకపోవచ్చు, ఎక్కువ మంది అవకాశాలు అయితే ఉన్నాయి. మేము మాట తప్పింది ఇక్కడ చెప్పనండి. ఏమన్నా ఒక నాయకుడు వచ్చి ఇక్కడికి ఇదిగో మాకు ఈ బెనిఫిట్ రాలేదు అని చెప్పనండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 15 నెలల్లో ఏమిచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 15 నెలల్లో ఏమిచ్చాడు చెప్పనండి. ఓకే, ఆ కంపేర్ చేసిన మీ సవాల్కి సిద్ధమేనా? ఖచ్చితంగా పెట్టమండి. ఇక్కడే పెట్టండి, మీ డేట్ చూసుకుని ఆ నాయకులందరూ పెట్టండి, నేను వస్తాను. ఓకే, నాయకులందరూ కూడా ఇన్వైట్ చేయొచ్చు అయితే. బ్రహ్మాండంగా. 17 నెలల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు, 17 నెలలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, ఏంది ఇచ్చాడు. ఓకే, నా టెన్యూర్లో మీరేం నష్టపోయారు ఓకే చెప్పనండి. మీ టెన్యూర్లో కూడా ఏమి నష్టపోయారు కూడా మీరు సవాల్ దాన్ని సిద్ధమే. ఓకే ఓకే, నేను ఇదిగో పలానా డిమాండ్ తాకట్టు పెట్టి నా ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పనండి వాళ్ళని, ఈ సంఘాలని. ఎందుకని అంటే కావాలని అంటే మీరు అందరూ ట్రంప్ను తిట్టినట్టుగా అట్లా ఆ స్థాయిలో తిడితే కానీ మనకి పేరు వచ్చిందంటే ఈ ప్రభుత్వం దగ్గర ప్రాపకం పొందటానికి నన్ను తిడితే కూడా ప్రాపకం వస్తాను ఒక ఆలోచన కూడా ఉంటూ ఉండొచ్చు వాళ్ళకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో అప్పుడు యాజ్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి మదర్ విజయలక్ష్మి గారు గుంటూరులో ధర్నా చేసినప్పుడు మమ్మల్ని మద్దతు అడిగారు. మేము అని చెప్పాం, ఎన్జిఓస్గా. అలా మీ పొలిటికల్ పార్టీ మేము మద్దతు ఇవ్వండి, మా యాజిటేషన్ పాలిటిక్స్ లేవని చెప్పాం. బస్ అటువంటి ఇన్సిడెంట్స్ వాళ్ళకైనా మనసులో ఉంటే ఉండొచ్చు. కొంతమంది డెలిగేట్స్ వచ్చి మమ్మల్ని అడిగారు మీ మద్దతు కావాలని. సరే ఎలక్షన్స్ రానివ్వండి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది ఏదైనా చేయాలంటే అప్పుడు అవుతుంది తప్పు. ఇప్పుడు అసలు ఏమీ లేనప్పుడు యాజిటేషన్లో మేము ఆ పార్టీని పట్టుకుని మేము వెళ్ళలేము. అలా అనుకుంటే కాంగ్రెస్ టీడీపీ అన్నీ ఉన్నాయి, ఆ పక్కనేమో టీఆర్ఎస్ వాళ్ళు మాకు యాంటీ చేస్తున్నారు. అంటే ఈ పరిస్థితుల్లో మేము రాజకీయాలకు పోతే మొత్తం బోటు మునిగిపోద్ది, వీఆర్ గోయింగ్ అపొలిటికల్ అని చాలా స్పష్టంగా చెప్పాము. పార్టీ ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడిగా
వచ్చిన వాళ్ళు ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పి మొదలుపెట్టి తర్వాత పనిలోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడైతే టీడీపీ పార్టీ ఆఫీస్ సెక్రటరీగా ఉన్నారు, ఇప్పుడు కూడా పార్టీ అంటే అనేక మంది ఆ గొడవలైన అది రైట్ కాదు ఇది కానీ అనేక వస్తుంటారు. వచ్చి ఇట్లా కౌన్సిలింగ్ ఇస్తారా లేకపోతే మామూలుగా చూస్తారా? అక్కడ వేరు ఇక్కడ వేరు. అక్కడ ఎంప్లాయీ వచ్చేటప్పుడు వాడు తప్పు జరిగిందని నాకు తెలుసు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే జరిగిన తప్పు ప్రొటెక్షన్ కోసమో లేదంటే జరిగింది ప్రభుత్వంలో చెప్పుకోవటాకో దేనికోసం మన దగ్గరికి వస్తారు. పార్టీ పరంగా అలా కాదు. పార్టీ పరంగా చదువుకోని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినందుకు అరెస్ట్ అవుతున్నారు. అరెస్ట్ అయిన పార్టీ కోసం అరెస్ట్ అయినట్టే. అటువంటి వాడిని మనం కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, వెనకేసుకోవాల్సింది అంటారు. ఖచ్చితంగా. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఇంకొక ఇదేంటంటే నేను గమనించింది, కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డు ఇస్తారు. వాడికి ఏమైనా కష్టం వచ్చినా పర్టికులర్ హెల్త్ విషయంలో ఒక 50,000 ఖర్చు ఉంది అనుకోండి వాడికి, ఒకవేళ ఆరోగ్యశ్రీ లేదు, వీళ్ళు కొద్దిగా గొప్ప 10,000, 15,000, 20,000 సాయం చేస్తారు పార్టీ తరఫున. ఓకే, వాళ్ళు వస్తారు. సాధ్యమైనంతవరకు ఏంటంటే ఇక్కడ పార్టీలో ఎమ్మెల్యే స్థాయిలోనే అయిపోతాయి. ఎమ్మెల్యే దాటి ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తేనే రాష్ట్రానికి వస్తాయి. ఓకే, మెజారిటీ ఏంటంటే ఆయన ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, లోకేష్ గారు ఉన్నప్పుడు పోయి నన్ను కలవడం కోసం ఆ కాన్స్టిట్యూషన్ నుంచి 10 మంది వచ్చేది ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయి, అది లేదు ఏదన్నా పెద్ద ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు మా వాళ్ళతో కలవాలనే ఇష్యూస్ వస్తాయి తప్ప అక్కడ ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఐ ఆమ్ ది ఫైనల్. ఓకే, సో నన్నే కలుస్తారు వాళ్ళు ఫైనల్ అక్కడే. ఇక్కడ అలా కాదు కదా, మీ బాస్ ఫైనల్, మా బాస్ ఫైనల్. మనం ఏంటంటే ఇష్యూ ఇదే అని చెప్పి ఆయనకి బ్రీఫ్ చేయడం వరకే ఏదైనా ఉంటే. అంటే అక్కడ ఇక్కడ వాతావరణం డిఫరెంట్, వచ్చే మనుషులు కూడా డిఫరెంట్గా ఉంటారు. ఓకే, ఉద్యమ నాయకుడిగా అంటే యాజ్ ఏ ఉద్యోగిగా లేకపోతే ఉద్యమ నాయకుడిగా లేకపోతే ఉద్యోగ సంఘాల నాయకుడిగా లేదా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిన సారథిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎటువంటి లోపాలు కనిపిస్తున్నాయి? అంటే ముఖ్యమంత్రి యొక్క పనితీరు లేదా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి విధానాల విషయంలో ఎక్కడ లోపభూయిష్టత కనిపిస్తుంది? యాజ్ ఎ పార్టీగా కాకుండా యాజ్ ఏ మీకు అనుభవం రీత్యా చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దురదృష్టం చేసుకోబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది. అంతేనా? సింగిల్గా చెప్పాలంటే, సింపుల్గా చెప్పండి అది ఒకటే. ఓకే, ఎందుకంటే గెలవడం వేరు. ఇప్పుడు మన రాజీవ్ గాంధీ కూడా అప్పుడు 400 చిల్లర ఓట్లతో గెలిచాడు. ఎన్టీ రామారావు కూడా 225 సీట్లు వచ్చి గెలిచాడు. ఓకే, గెలవడం వేరు. గెలవడం అనేది ఏంటంటే నీకు మెజారిటీ వరకే, నీకు ఇంత యాక్సెప్టెన్స్ ఉందని చెప్పడం వరకే. ఓకే, అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్. అడ్మినిస్ట్రేషన్లో ఇవాళ 49.8 అన్న వైసీపీకి వచ్చినాయి. మిగతా 51.2% అదర్ పార్టీస్కి వచ్చినాయి. అంటే ఓటర్స్లో 49.8% నిన్ను యాక్సెప్ట్ చేశారు, మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. అంటే స్టిల్ మెజారిటీ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ యూ. ఓకే, 49 కాబట్టి. అయితే యువర్ చీఫ్ మినిస్టర్ టు ఆంధ్రప్రదేశ్, నాట్ టు వైసీపీ ఆర్ నాట్ టు వన్ డిస్ట్రిక్ట్. కాబట్టి అందరినీ సమానంగా చూసుకొని అదే అందరికీ కావాల్సినవి నువ్వు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, క్యాస్ట్, రిలీజియన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఉంది. అవేమి ఇక్కడ జరగట్లేదు. ఇవాళ స్పెసిఫిక్గా నువ్వే పార్టీ, ఈ పార్టీ అయితే ఇస్తాం, ఈ పార్టీ, ఈ పేపర్ స్టేట్మెంట్లు వేరు, వాయిస్ వేరు. ఇప్పుడు అసెంబ్లీలో 151 ఉంది కాబట్టి నువ్వేం చెప్పినా నడుస్తుంది. అక్కడ మా వాయిస్ అనేది చెప్పుకోవడం తప్ప దానికి ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ పబ్లిక్లో అలా నడవదు, కొంతకాలం నడుస్తుంది. ఎందుకంటే నీకు ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి నీ పార్టీ వాళ్ళు నీ గురించి తప్పు మాట్లాడాలని భయపడతారు. ఎదుటివాడు మాట్లాడితే వాళ్ళని శిక్షించే అవకాశం ఉంది కాబట్టి ఎదుటివాడు కూడా మాట్లాడడం ఒకటి రెండు ఆలోచించుకుంటారు. ఇవన్నీ ఒక స్టేజ్ వరకే, తర్వాత ఇవేవి ఆగుండవు. కాబట్టి ఆ స్టేజ్ ఇప్పుడు వచ్చింది. 15 నెలల్లో తెచ్చుకున్నాడు ఆయన. జనరల్గా ఏ ప్రభుత్వం 150 సీట్లు వచ్చిన తర్వాత నాకు తెలిసి అతను 30 సంవత్సరాలు నేను చేయాలనున్నాడు. జాతి చేసుకుంటే 30 సంవత్సరాలు చేసుకోవచ్చు, అతను చేసుకోవచ్చు. కుర్రవాడే కదా ఆయన, 70 ఏళ్ళోడు కాదు కదా. అది ఎందుకు బాగొట్టుకున్నాడంటే అతని యాటిట్యూడ్, అతని మనస్తత్వం, ఆ ఫ్యాక్షన్ మనస్తత్వం, ఒక కక్షపూరితమైన మనస్తత్వంలో రాజకీయ అనుభవం లేకపోవడం, అలాగే ఎకనామిక్స్ మీద అతనికి అవగాహన లేకపోవటం. స్టేట్ అంటే ఇల్లు కాదు కదా, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నేను నవరత్నాలు నాకు ప్రయారిటీ, భగవద్గీత అన్నావు ప్రయారిటీయే, అదొకటే కాదు కదా స్టేట్కి.
ఇంకెన్నో ఉంటాయి. అది ఎప్పుడు తెలుస్తుంది నీకు? ప్రభుత్వం ఉంటే తెలుస్తుంది నీకు. బయటకు అపోజిషన్ ఉద్యోగం చాలా సుఖం. ఏదైనా నువ్వు మాట్లాడచ్చు, నువ్వు ఏం చేసినా కూడా దాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, చిన్న తప్పున్నా. కానీ దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నవాడిగా ఉంటుంది. ఆ సరి చేసుకోవడం అనేది ఇతనికి ఇంతవరకు చేత కాలేదు. అధికారం ఉంది కాబట్టి పోలీసులను చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయటం, ఇష్టం వచ్చినట్టు జైల్లో పెడతాం. అతను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు. ఎవరైనా ఎదురు మాట్లాడితే వాడి మీద ఆస్తుల మీద ఇచ్చేయటం, ఇవన్నీ చేసుకుంటున్నారు. ఇవన్నీ కొంతకాలం నడుస్తాయి, తర్వాత నడవు. డెవలప్మెంట్ లేదు వాళ్ళ రాష్ట్రంలో. మన రాష్ట్రానికి వచ్చి ఒక ఇండస్ట్రీ లేదు. ఏదో మనకి అదృష్టం కొద్దీ వర్షాలు లాస్ట్ ఇయర్ వర్షాలు పట్టే కూడా సరిపోయింది. ఈ సంవత్సరం వరదలు వచ్చినాయి. రైట్. అంటే ఓవరాల్గా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో ఎవరైతే సర్పంచ్లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేశారు, అవన్నీ బిల్స్ ఆగిపోయినట్లుంది. దాదాపు 2200 కోట్లు. అట్లాగే హౌసింగ్కి సంబంధించి ఇల్లు కట్టినటువంటి ఇల్లు 70 ఉన్నాయి. ఏదో గృహప్రవేశాలు కూడా అయిపోయినట్లుంది, వాటిని కూడా పెండింగ్ ఉన్నట్లుంది. ఇటువంటి అంశాల విషయంలో ఎందుకని ప్రభుత్వం అంటే ఇల్లు కట్టి ఉంది, గృహప్రవేశం అయ్యి ఉంది, కానీ అది ఇప్పుడు లోపలికి ఎలా చేయట్లేదు 17 నెలలుగా. అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది? ఇది తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీ మధ్య ఒక సామాన్య సగటు మానవుడు, చిన్న పేదవాడు నలిగిపోతున్నాడు కదా. మన ప్రభుత్వం అంటే 2014 మన రాష్ట్రం సపరేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన 2,50,000 ఇళ్ళు పెండింగ్ ఉన్నాయి. ఇది హౌసింగ్ ఫర్ ఆల్ అన్నప్పుడు పల్లెటూళ్ళలో నా స్థలంలో నేనే కట్టుకోవడం 90,000 కొంత సబ్సిడీ సెంటర్ నుంచి ఇచ్చారు. ఇప్పుడు ఆ 90,000 ఇల్ని 2,50,000 చేశారు. ఆ 2,50,000 ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్ చేశారు. జియో ట్యాగింగ్ చేసి ఎక్కడ మిస్అప్రాపరేషన్ జరగకుండా ఆపి మళ్ళీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్ చేశారు వాటిని కూడా. తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్, తర్వాత ఇంకో 2 స్కీములు వచ్చిన తర్వాత ఈ G+3 దాంట్లో 330 గజ చదరపు అడుగులు, 400 చదరపు అడుగుల్లో 2,70,000 కట్టారు. కట్టినప్పుడు కొంచెం మంచిగా కట్టారు. ఇప్పుడు కిచెన్ రాయి ఉంది, నల్ల రాయి ఇచ్చు, నాపరాయచ్చు, కానీ గ్రానైట్ రాయి వేశారు. ఎందుకంటే పేదవాడి లైఫ్ టైంలో ఒక జనరేషన్ ఇల్లు లోపల వరకు అయితే బాగున్నాయి కట్టారు. దాంట్లో చిన్న చిన్న పెండింగ్ ఉండొచ్చు. ఇప్పుడు కరెంట్ కనెక్షనో లేకపోతే డ్రైనేజ్ కనెక్షన్లో లేకపోతే రోడ్లు పెండింగ్ ఉండొచ్చు. అవి వేయటానికి నీకు ఈ 15 నెలలు అవసరం లేదు కదా, 2 నెలలు 3 నెలలు. ఏంటంటే వాళ్ళకి ఉంది చంద్రబాబు నాయుడు కట్టాడు కాబట్టి దాన్ని మనం అమలు చేయకూడదు. తెలుగుదేశానికి 23 కాకుండా ఒక 50-60 వచ్చినట్టయితే ఇట్లా ఉండేది కాదంటారు. ఉండేది కాదు. అంటే తెలుగుదేశం అంతా 23 స్థాయికి పతనం అవటానికి పార్టీ తప్పు కదా, టీడీపీదే తప్పు కదా. ఇల్లు దొంగతనం చేయటం వేరు, దొంగలు తలుపులు కట్టుకోవడం వేరు, నువ్వు తలుపులు తీసి పడుకోవడం వేరు. తెలుగుదేశం పార్టీకి తక్కువ వచ్చినాయి అంటే అది పబ్లిక్ యాక్సెప్టెన్స్. అది అంటే మీ పరిపాలన బాగాలేదనే కదా అర్థం. పరిపాలన బాగాలేదంటే ఇవాళ ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు జనం? అంటే ఇది కూడా చూశారు కాబట్టి ఇది కూడా బాగాలేదని ఉద్యమాలు చేస్తున్నారు. అంతే కదా. ఏదైనా గదిలో ఉన్నప్పుడు వాతావరణం నచ్చలేదంటే బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది గదిలో ఎంత సుఖంగా ఉన్నాం అనేది. దీనికంటే మీదే సుఖం ఉందంటారు. ఇప్పుడు ఈ మాట బీజేపీ అంటే అందుకే మేము వాళ్ళిద్దరిని కాదని మేము మమ్మల్ని ఎన్నుకోమని చెప్తున్నాం అని అంటారు. కాబట్టి పొలిటికల్గా ఇది ఎప్పుడు ఉంటుంది. అయితే పబ్లిక్ ఏది కావాలనేది డిసైడ్ చేసుకోవడంలో గత ఎన్నికల్లో పొరపాటు పడ్డారనేది వైసీపీకి ఓటేసిన మెజారిటీ సెక్షన్ చెప్తున్నాయి. ఇవాళ ఏదైనా హార్డ్ కోర్ మేము ఉన్న వాళ్ళు లేదా లోకల్ కొన్ని తగాదాలు ఉంటాయి. ఆయన అటు ఉన్నాడు కాబట్టి ఇటు ఉంటాయి అంతే. ఒకవేళ పొరపాటున ఆయన ఇటు వస్తే నేను అటు వెళ్ళిపోతాను, పార్టీతో సంబంధం లేదు. ఆయనతో తగాదా కాబట్టి మేము ఇద్దరం ఒకే పార్టీలో ఉండం అంతే. అలా గ్రామాల్లో ఉంటుంది, అలా కొంతమంది ఉంటారు. కానీ బై అండ్ లార్జ్ మనం ఓటు పొరపాటున చేసాము వేసి ఈ పార్టీకి అనుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఏదో రోజు ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరుగుబడదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ఏమనుకుంటున్నారు? ఇది నేను చెప్తున్న అభిప్రాయం కాదు, వాళ్ళ సీనియర్ నాయకులే చెప్తున్నారు. ఉన్న 13-14 కేసుల్లో కనీసం మినిమం 3-4 కేసులు అది శిక్ష పడుతుంది. అది తథ్యమని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే టైం ఇప్పుడు లల్లు ప్రసాద్ ఎప్పుడు పడింది? 14 ఏళ్ళ తర్వాత పడింది. టైం పార్టీ నేతలే గుసగుసలు మొదలైనవి అంటారా? అంటే సూర్యుడు తూర్పు ఉదయిస్తానని చెప్పడానికి మేధావులు అవసరంలా. చట్టం తెలిసిన వాడు ఎవడైనా కూడా చెప్తాడు. కొంచెం చట్టం మీద అవగాహన ఉండి ఈ కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలు ఈ వ్యవహారాలు తెలిసిన వాడు ఎవడైనా ఈ మనీ లాండరింగ్ కేసుల్లో ఉంటే ఎలా శిక్ష పడుతుంది, అవన్నీ ఎస్టాబ్లిష్డ్ అఫెన్సెస్. ఇప్పుడు మీ అకౌంట్లో 10 లక్షలు నేను వేసానండి, చెక్ ఇచ్చాను, మీరు వేసారు, నువ్వు 10 లక్షలు ఎందుకు తీసుకున్నావు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత సాక్ష్యంతో పని లేదు, నీ అకౌంటే సాక్ష్యం. నా డబ్బు
డబ్బులు వచ్చినాయి కాబట్టి అలా ఈడీ కేసుల్లో అతనికి సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ అయిన కేసులు 4-5 ఉన్నాయి. వాటిలో శిక్ష తప్పదని చెప్పి అందులో ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఆర్టిస్ట్ కూడా చెప్తున్నారు, కొంతమంది ఆర్టిస్ట్ ఇందులో ఎస్కేప్ అయ్యే సమస్య లేదండి అని. ఓకే. కాబట్టి ఇక అది టైము, ఆ టైం ఎప్పుడు అనేది మన చేత కోర్టులో ఉంది కాబట్టి మనం ఎవరు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే జ్యుడిషియరీ తోటి వివాదం నడుస్తుంది అంటే రాజ్యాంగపర వ్యవస్థలతోటి జరుగుతున్న వివాదాలు అంటే ఎలక్షన్ కమిషన్ తోటి వివాదం అంటే ఏంటి అసలు, ఎందుకు అటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఉందంటారు? అంటే మనిషి సైకాలజీ నాకు నచ్చింది చెయ్యాలి, నాకు ఎదురు చెప్తే సహించకపోవటం, ఇవన్నీ ఒక రకమైన డిఫెక్టివ్ సైకాలజీ. ఫ్యాక్షన్ సైకాలజీ కూడా అది ఉంటుంది. ఆ రెండు అతనికి ఉన్నాయి కాబట్టి వ్యవస్థల మీద రాజ్యాంగ వ్యవస్థ లేకపోతే ఇది ఇంకో వ్యవస్థ అనే ఆలోచన లేకుండా అన్నిటి మీద దాడిని చేయడం కారణం అదే. హైకోర్టు స్పెసిఫిక్గా చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, నువ్వు రాజ్యాంగ వ్యవస్థ మీద చేస్తే మంచిది కాదని చెప్పింది. ఒక అడ్వైజ్గా చెబుతారు, అది శృతి మించితే వాళ్ళ పనులు చేస్తారు. చట్టం పని చట్టం చేసుకుపోద్ది అంటారు కదా, అదే జరుగుద్ది. అది జరిగేదాకా తెచ్చుకుంటాడా, అతను ఏదన్నా కరెక్షన్ చేసుకుంటాడా అనేది అతను తేల్చుకోవాలి తప్ప బయట ఉండి మనం చెప్పిన వినే పరిస్థితి కాదు. మనం చెప్పే పరిస్థితి కానీ మనం చెప్తే వినే పరిస్థితి కానీ అతను లేదు అక్కడ. ఓకే. స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ జరగబోతున్నాయి చర్చ జరుగుతుంది. హైకోర్టు కూడా కొంత దాని మీద క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ? అంటే మొన్న అయితే క్యాండిడేట్లు కూడా దొరకని పరిస్థితి. సరే క్యాండిడేట్లు ఎవరినో కానీ కొట్టారనో లేకపోతే సరే కేసులనో లేకపోతే విత్డ్రాయనో జరిగిపోయింది. 33% పైన దాదాపు ఇనానిమస్ అయినాయి కదా. ఇప్పుడు రేపు ఎట్లా ఉండబోతుంది? సరైన ఫైట్ ఇవ్వబోతుందా? ఇప్పుడు గతంలో కూడా మనం కొన్ని రిపోర్ట్లు కానీ చూస్తే అటు గురజాల కానీ మాచర్ల కానీ నర్సరాపేట ఏరియాలో నామినేషన్ వేయటానికి వెళ్తే చేతుల పేపర్ లాక్కుని చించేశారు. అది ఇనానిమస్. ఓకే. కొన్ని చోట్ల ఇళ్లలో వెళ్ళి నువ్వు కానీ నామినేషన్ వేస్తే ఇది మీ ఇది చేస్తాం అది చేస్తాం బెదిరించి చేశారు. వాటన్నిటికీ పోలీసులు అండదండలు ఉన్నాయి పోయినసారి. మేము అదే ఈసీ కంప్లైంట్ చేసింది. అదే ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు హోమ్ సెక్రటరీ రాసిన లెటర్లో అదే రాశాడు. ఈసారి అంత దూకుడుగా చేయకపోవచ్చని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇద్దరు, ఎందుకంటే అవసరం అయితే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి సెంట్రల్ ఫోర్స్ అడుగుతాం, సెంట్రల్ ఫోర్స్ ఇవ్వండి గతంలో జరిగిందని చెప్తాం. ఆయన ఏదో రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు చుట్టం సామాజిక వర్గం అని చెప్పి ఆయన చెప్పినంత మాత్రాన ఎన్నికలేమి తారుమారు కావు. ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి ఒకరిని గెలిపించే పరిస్థితి ఎప్పుడు ఉండదు. అమరావతికి సంబంధించి మీరు దగ్గరగా చూస్తూ ఉన్నారు. నేతలందరూ ఏమన్నా మేము వైజాగ్ వెళ్ళటానికి సిద్ధం, మేము వైజాగ్ వెళ్ళటానికి సిద్ధం అన్నారు. ఉద్యోగులు అసలు జనరల్గా కింద స్థాయి ఉద్యోగుల్లో అసలు కనీసం అంటే ఎటువంటి భావన వ్యక్తం అవుతుంది? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఉద్యోగులుగా నేను చెప్పాను కదా ఇందాక 1200 మంది సెక్రటరియట్లో ఉన్నారు, ఒక 6000 మంది హెచ్ఓడిలో ఉంటారు, ఒక 2000 మంది కార్పొరేషన్లో ఉంటారు. వీళ్ళు వెళ్ళాల్సింది 10,000 మంది, సుమారు 10,000 మంది వెళ్ళాలి. ఈ 10,000 మందిలో నాకు తెలిసి 9,500 మందికి మీ సీక్రెట్ బ్యాలెట్ పెడితే మాకు విశాఖపట్నం వెళ్ళడం ఇష్టం లేదని చెప్తారు. ఓకే. 95% విశాఖపట్నం వెళ్ళడం ఇష్టం లేదు. నాయకులకు మాత్రం విశాఖపట్నం. నాయకులకి అంటే తప్పట్ల వాళ్ళకి. ఓకే. సెక్రటరియట్ ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి నాకు మిత్రుడే, చాలా మంచి మిత్రుడు. కానీ అతను ఏంటంటే మురళీకృష్ణ కథకున్న వివాదంలో అతని భార్య కూడా అతనికి అప్పుడు వైసీపీ సీటు కోసం ట్రై చేశారు. తప్పులేదు, అతను ఆ ప్రభుత్వంతో ఆవిడ కంటెస్ట్ చేయడం తప్పులేదు. కాబట్టి ఇతనికి ఆబ్లిగేషను చీఫ్ మినిస్టర్తో అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. సూర్యనారాయణ వ్యక్తి, వాళ్ళిద్దరే వాళ్ళ ప్రభుత్వం తరఫున మాట్లాడేది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళని ప్రెషర్ చేసి చెప్పిస్తున్నారు స్టేట్మెంట్లు. తప్పని పరిస్థితిలో చెబుతున్నారు. తప్పని ఇవాళ బొప్పరాజు చెప్తాడు ప్రభుత్వం సంఘానికి ఏమి లేకుండా రికగ్నిషన్ ఇచ్చింది అని చెప్పి. ఏంటి అసలు ఆ వివాదం ఏంది అసలు? ఇప్పుడు తన తండ్రిని బయట పడుకోబెడితే ఆ మనవడు కూడా బయట మంచం వేసి ఏంటంటే అన్న మీ నాన్నకి చేసిందే రేపు నీకు కూడా చేయాలి కదా అన్నట. బొప్పరాజు ఏం చేశాడు, మాలో నుంచి విడిపోయి నాకు రికగ్నిషన్ కావాలని చెప్పి నువ్వు వెళ్ళి గవర్నమెంట్ చుట్టూ తిరిగి మా మీద దాడి చేశాడు కదా. అదే దాడి వాడు సూర్యనారాయణ చేస్తున్నాడు. అదే బొప్పరాజు సూర్యనారాయణ కలిపే సంఘం స్థాపించింది ఫస్ట్. రైట్. అప్పుడు జరిగినటువంటి అంశాల్లో అంతే. అప్పుడు అదే సూర్యనారాయణ చేస్తే బొప్పరాజు కోపం వచ్చింది. మరి బొప్పరాజు చేసినప్పుడు మీ కోపం రావాలి కదా. మేము అనలేదు కదా, పెట్టుకోమని చెప్పాము మేము. ఓకే, మీరు పెట్టుకోమన్నారు. ఇప్పుడు లాయర్ ఒకడే ఉండడు కదా, 1000 మంది ఉంటారు, ఎవడు బాగా వాదిస్తే వాడి దగ్గరికి వెళ్తారు క్లయింట్స్. ఓకే. కానీ ఉద్యోగుల్లో అయితే అసంతృప్తి భావజాలం అంటే ఏంటి, ఏం జరుగుతుంది, కనీసం మా వైపు స్వరం వినిపించేటువంటి
లేరే అనే ఒక వాదన వస్తున్నట్లు. అది ఎంప్లాయీస్ పొరపాటు కూడా ఉంటుంది. ఎంప్లాయీస్ అంతా ఏంటంటే ఎక్కువ కాంప్రమైజ్ మెంటాలిటీలో ఉంటారు. ఓకే, మనకెందుకులే అని అలా కొంతవరకు వెళ్తుంది. ఇప్పుడు ఎలాస్టిక్ లాగితే కొంతవరకు వెళ్ళిద్ది, తర్వాత తెగిపోతుంది. ఆ పాయింట్ ఇప్పుడు రీచ్ అవుతున్నాం మనం. ఓకే, ఎక్కడో తిరగబడే పరిస్థితి వస్తుంది. ఆ రోజు నాయకుల మీద తిరగబడతారు. ఉద్యోగ సంఘాల నాయకుల మీద తిరగబడతారు. అంతే, వాళ్ళు కదా బాధ్యత. వాళ్ళని ఎందుకు దేనికి? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కలవలేదు, ఫైనాన్స్ మినిస్టర్ కలవండి, రెవెన్యూ మినిస్టర్ కలవండి, చీఫ్ సెక్రటరీ కలవండి, తప్పే ఉంది. మేము ప్రతిసారి సీఎం దగ్గరికి వెళ్ళేవాళ్ళమా? ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒప్పించిందా సీఎం దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ కింద నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తోటి ఆయన కూడా ఒక ఐడియా ఉండేది. ఖచ్చితంగా అటువంటిది చేసుకోవాల్సిన. ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ చేసిన సీఎం నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ కలిసావా, చీఫ్ సెక్రటరీ కలిసావా అంటారు. ఓకే, తర్వాత మనం కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడుగుతాడు వాళ్ళ అభిప్రాయం ఏంటనేది. కాబట్టి మనం ఏది సీఎం దగ్గరికి వెళ్ళాలన్నా ఆ సబ్జెక్ట్ ఫైనాన్స్ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ దగ్గర ఆ సబ్జెక్ట్ మీద మనం చెప్పుకుని రిక్వెస్ట్ చేసుకుంటే నీకు తొందరగా పనులు అవుతాయి. మీ చీఫ్ మినిస్టర్ కాగితం ఇచ్చేయండి, ఏం చేస్తారు? చీఫ్ మినిస్టర్ ఫైల్ రాయడు కదా. ఏంటి మంత్రుల మీద ఇప్పుడు 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, అట్లాగే మంత్రివర్గం ఉంది, ఏంటి వారి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ మన రాజ్యాంగంలో లేవు. ఓకే, వాళ్ళకి ఏదో కొంత హోదా ఇచ్చి సాటిస్ఫై చేయడం తప్ప అందులో ఉపయోగం లేదు. అది పొలిటికల్ ఈక్వేషన్, దాని గురించి మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ముఖ్యమంత్రి దీని మీద పూర్తిగా ఆధారపడి ఉంటారు. ఒక ఎమ్మెల్యే కన్నా స్వతంత్రం ఒక్కోసారి మినిస్టర్స్ ఉండదు. అంతే కదా, ఎందుకంటే కాదంటే ఆయన గవర్నర్కి చెప్తాడు, ఆయన డ్రాప్ చేస్తాడు. మినిస్టర్గా చేసి మళ్ళీ ఖాళీ కూర్చోవడం అనేది అతనికి ఇబ్బందికరమైన అంశం. కాబట్టి ఇబ్బంది ఉన్నా ఇష్టం ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి నిర్ణయాలని ఆమోదించాల్సిన బాధ్యత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఉంటుంది. ఎక్కడో మరీ ఇబ్బంది అయిన విషయాల్లో ముఖ్యమంత్రి కన్విన్స్ చేసి చెప్పుకునే బాధ్యత తప్ప ఇంకో రకంగా ముఖ్యమంత్రి కాదని ముఖ్యమంత్రి నిర్ణయం శిరోధార్యం పక్షంలో బయటకు రావడం, లేదంటే బయటకు వచ్చేయటం, బయటకు పంపించడం, అంతే రెండే. కాబట్టి సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా ఉంటే మంత్రివర్గం కూడా అలా ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి నిర్ణయాలకు సంబంధం లేకుండా మంత్రులు కొంత చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ రకంగా మంత్రులు కూడా కొంత పర్ఫార్మెన్స్ చేయొచ్చు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వంలో అసలు ముఖ్యమంత్రి సరిగ్గా లేనప్పుడు మంత్రులు ఎంత చేసినా కూడా నిజంగా వాళ్ళు ఏదో 10% 20% మంచి చేసినా కూడా ఈ మబ్బులో అది కలిసిపోతుంది. ఓకే, మైనస్ కూడా ప్లస్ కూడా ప్లస్ అయిపోతుంది న్యాచురల్గా, అంతే. నిజంగా ఎక్కడన్నా 1-2 మనమే మొత్తం ఉన్న మంత్రులందరూ కూడా చేస్తారు. కానీ ఏమవుతుందంటే మెయిన్ ముఖ్యమంత్రి మీద కాన్సన్ట్రేషన్ ఉండి ముఖ్యమంత్రి చేసిన ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసి నెగిటివ్ పాయింట్స్ అని ఎక్కువ చెప్పినప్పుడు మంత్రులు ఏం చేసినా కూడా అవి పబ్లిక్ పబ్లిక్కి ఎక్కువ కూడా. ఓకే, ఏంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ మీద ఏంటి మీ అభిప్రాయం? అంటే పార్టీకి సంబంధించి మొన్నటి వరకు ఫెయిల్యూర్ అనేటువంటి ఒక ముద్రను బలంగా ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చినాయి, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు కేటీఆర్ ఓహో అని పత్రికలను తెలంగాణ పత్రికలు రాసినాయి. ఈ గెలుపు నాది బాధ్యత అని చెప్పేలాడు ఆయన. దుబ్బాగా ఓడిపోయింది. ఇప్పుడు కేటీఆర్ మన పనికిరాడు అంటామా? ఆయన ఏం చెప్పాడు మొన్న ఓడిపోగానే? వీఆర్ యాక్సెప్టింగ్ ది డిఫీట్ అని చెప్పాడు. మేము కరెక్ట్ చేసుకుంటాం అని చెప్పాడు. లోకేష్ కూడా అంతే. ఇప్పుడు అతను నిజంగా నేను ఖచ్చితంగా గెలవాలనుకుంటే తెలుగుదేశానికి బలంగా ఉన్న సీట్లో పోయి కంటెస్ట్ చేసేవాడు. అంటే కేటీఆర్ ఓడిపోలేదు కదా, ఇక్కడ లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు కదా. ఓడిపోవచ్చు, దాని ఏముంది. ఇప్పుడు 151 సీట్లు పోయిన తర్వాత దాంట్లో లోకేష్ కూడా ఉండొచ్చు, అదేం పెద్ద ఆశ్చర్యదగ్గ విషయం కాదు. లోకేష్ గెలిస్తే లోకేష్ గెలిచాడు 24 అయ్యేది. కానీ పార్టీకి సంబంధించి లోకేష్ అనేది సెంట్రిక్ గా చూస్తారు కదా. అంటే దేశాన్ని ప్రపంచాన్ని కూడా తన ఇంపాక్ట్తో ప్రభావితం చేసి ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. అంటే ఇందిరాగాంధీ లోకేష్ని పోల్చట్లా. ఓకే, ఇప్పుడున్న రాజకీయాల్లో అతను రాణించగలుగుతారంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే కొంత ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి. అవి ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో వస్తాయి. ఓకే, అపోజిషన్ అనేది ఒక ఆపర్చునిటీ, దట్ యంగర్ జనరేషన్స్. సీనియర్స్ అంటే నాకు వయసు అయిపోయింది ఇంకా నాకు ఎందుకు లేదు అనుకుంటారేమో, కానీ యంగర్ జనరేషన్ పర్టికులర్ 40s 45 50లో ఉన్నవాడికి అపోజిషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇక్కడ వాళ్ళు మౌల్డ్ అయినట్టు రూలింగ్లో మౌల్డ్ కారు. అంటే లోకేష్ కూడా అదే ప్రాబ్లం అంటారు. అపోజిషన్ అంతకుముందు చూసాడు కానీ సరిగ్గా చూడలేదేమో, ఇప్పుడు పవర్ను చూడటంతో ప్రాబ్లం వచ్చిందేమో అంటారు కదా. పవర్ ఏం కాదు, అతనికి పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత ఈ వాజ్ టోటల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మినిస్ట్రీ. ఓకే,
25,000 కిలోమీటర్లు చంద్రబాబు రోడ్ నాయుడు వేశారు. గారు గవర్నమెంట్లోకి ఇన్వాల్వ్ అదే ఇందా నేను ఫస్ట్లో చెప్పాను, పార్టీ వదిలేసి రూలింగ్లో ఉన్నోడు కన్నా ఇబ్బంది అపోజిషన్ ఉన్నోడికి ఉండదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పార్టీ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏ ఒక్కదానికి ప్రయారిటీ ఇచ్చినా రెండోది పోతుంది. అదే తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది. అడ్మినిస్ట్రేషన్కి టోటల్గా టైం అంతా స్పేర్ చేయడంలో పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. డెవలప్మెంట్ జరిగింది, పబ్లిక్ డెవలప్మెంట్ అనేది సీరియస్గా తీసుకోలేదు, పార్టీ ఓడిపోయింది. జనరల్గా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మీద ఇప్పటికే ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీలో పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి పార్టీ క్యాడర్ కనపడదు, మళ్ళీ పార్టీ అధికారం పోవడంతో పార్టీలో ఉన్నదో వెంబటే మళ్ళీ కార్యకర్తలు అందరూ నా దేవుళ్ళు అని చెప్పి అంటారు. ఏంటిది అంటే లోకల్ పార్టీస్కి నేషనల్ పార్టీ తేడా ఏంటంటే, లోకల్ పార్టీస్ మన ఊళ్ళో వ్యవసాయం లాంటిది. ఓకే, అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం. 83 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, 85, 90 జనరేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు సీనియారిటీ వైజ్ వాళ్ళకన్నా కెపాసిటీ ఉన్న వాళ్ళు, వాళ్ళకన్నా తెలుగు వాళ్ళు వచ్చినా కూడా బై వర్చ్యూ ఆఫ్ సీనియారిటీ వాళ్ళ ప్రిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను 5 సార్లు కంటెస్ట్ చేసే టీడీపీ తరఫున ఒకవేళ నాకంటే తెలియగలవాడు, నాకంటే ఎనర్జెటిక్ ఫెలో వచ్చినా కూడా నా మాట ప్రివేల్ అవుద్ది. ఇది లోకల్ రీజనల్ పార్టీస్లో ఉన్న క్యారెక్టర్. ఇది నేషనల్ పార్టీస్లో అట్టా కాదు. వాడు ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు, ఎవడో ఒక అబ్జర్వర్ పంపిస్తాడు, టిక్లు పెడతాడు, వీళ్ళే అంటాడు, యాక్సెప్ట్ చేయాల్సింది. వీడు దీన్ని పోరాడతా కూడా వాడికి అవకాశం లేదు. కానీ రీజనల్ పార్టీస్ అలా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 83లో ఆయనతో పాటు ఉన్న వాళ్ళతో మిగతా వాళ్ళతో వాళ్ళతో మాట్లాడలేదు కదా, వాళ్ళకున్న అనుబంధం అటువంటిది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, కోడెల శివప్రసాద్ గారి విషయంలో, కోడెల శివప్రసాద్ గారిది డిస్ప్యూట్ వచ్చింది సత్తెనపల్లి. ఆయనకి ఇలా ఇబ్బంది ఉంది, చెడ్డ పేరు వస్తుంది, మనం ఇవ్వకుండా ఉంటే మంచిదని చెప్పి ఆ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కొంతమంది చెప్పారు. ఆయన అన్నమాటలకు ఇప్పుడు నాకు గుర్తు, మనం 175 గెలవం, కొన్ని పోతాయి. ఒకవేళ ఈయన ఓడిపోతే ఆ ఓడిపోయిన సీట్లో ఉంటాడు, అందుగురించి మనిషిని పోగొట్టుకోలేం కదా అన్నాడు ఆయన. అధికారంలో ఉన్నప్పుడు అంత అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అంటాడు, అధికారం పోయిన తర్వాత పార్టీ మీరే నా దేవుళ్ళు అంటాడు కార్యకర్తలని, మళ్ళీ అధికారం రంగంలో మళ్ళీ ఆఫీసర్స్ అంటాడు. ఇప్పుడు మన జగన్ ఏమని తిడుతున్నాం, ఏం పట్టించుకోవట్లేదు తిడుతున్నాం కదా. ఇప్పుడు ఆయన రోజు సీఎం అయిన పార్టీ ఆఫీసులో కూర్చుంటే ఏమంటాం, రెండు చూడాలి కదా. మరి అదే చెప్పాను, నేను ఫస్ట్ చెప్పాను, రెండు బ్యాలెన్స్. రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఇబ్బంది ఏంటంటే రెండు బ్యాలెన్స్ చేసుకోవటం. ఏ ఒక్కదానికి 60 ఇచ్చి బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల నష్టం జరిగింది. ఓపెన్ గా మేమే చెప్తున్నాం కదా ఇది. దాన్ని మీరు చెప్పే విధానం ఒక రకంగా ఉండొచ్చు, నేను చెప్పే విధానం ఒక రకంగా ఉండొచ్చు. మీరు పార్టీ క్యాడర్ ఏముంటుంది, మమ్మల్ని పట్టించుకోలేదు అంటాడు. బయట నుంచి మనం ఏమంటామంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ చూసుకుని పాలిటిక్స్ పట్టించుకోలేదు అని అంటాం. ఏంటి భారతీయ జనతా పార్టీ రెండింటికి ప్రత్యామ్నాయం మేమే అంటున్నారు. అసలు తెలుగుదేశం మొదలు పెట్టడమే భారతీయ జనతా పార్టీ అయితే ఒక స్టాండ్ తోటి మొదలు పెడుతున్నారు. తెలుగుదేశం చేసిన పాపాలు వైసీపీ చేస్తున్న పాపాలు అంటున్నారు. ఇంకా కానీ తెలుగుదేశం పార్టీని అయితే వదిలిపెట్టలేదు, ఎందుకని అంటారు? అంటే 2 సీట్ల నుంచి 2వ టర్మ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా నడుస్తుంది. ఇప్పుడు గెలిచిన వాడు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవసరంలా, ఓడిన వాడు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది వ్యాలిడ్ కాదు. సో గెలిపోవడం కొన్ని డిఫరెన్స్. అది వాళ్ళు సెంట్రల్లో పవర్లోనో 2వ సారి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా అలాగుంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో సమాధానం ఏం చెప్తారు, లేకపోతే ఇంకో చోట సమాధానం ఏం చెప్తారంటే వాళ్ళు ఏం మాట్లాడరు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ ఫిలాసఫీ అనేది ఇక్కడ నడవదు. హైదరాబాద్లో మటు ఎందుకు నడిచిందంటే, హైదరాబాద్లో హిందూ ముస్లిం తగాదాలు ఒకప్పుడు బాగా నడిచినాయి కాబట్టి అప్పుడు బీజేపీ లీడర్ నరేంద్ర ఉండి ఆర్ఎస్ఎస్ క్యాడర్ వీళ్ళందరినీ ఉండబట్టి బీజేపీ యొక్క ఫీల్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. అది పొలిటికల్ కావచ్చు, వేరే రకం కావచ్చు, ఈ పార్టీ ఉంటే బాగుంటుంది అనే ఫీల్ అప్పుడు స్టార్ట్ అయింది. అక్కడ నుంచి తెలంగాణలో పర్టికులర్ హైదరాబాద్లో బీజేపీ యొక్క ఫుటింగ్ అనేది స్టార్ట్ అయింది. అటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో లేదు. మనం బీజేపీ టీడీపీ అలయన్స్తోనే బీజేపీకి ఒక రకమైన గ్రోత్ ఇక్కడ వచ్చింది. ఆ గ్రోత్ మా సొంత బలం అనుకుంటే మనం ఏం చేయలేం. అది తెలుగుదేశం ఇచ్చిన బలం అంటారా? తెలుగుదేశంలో కలవబెట్టి బలం. ఇవాళ నితీష్ కుమార్తో లేకుండా బీజేపీ వెళ్తే ఎన్ని సీట్లు వచ్చాయి? 74 సీట్లే కదా బీజేపీకి వచ్చినాయి. విచిత్రమైన పరిస్థితి. అపోజిషన్ వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చి బీజేపీ తక్కువ వచ్చినాయి.
రైట్. కాబట్టి బీజేపీ అసలు ఇండిపెండెంట్గా ఎక్కడ కంటెస్ట్ చేసింది, ఏ రాష్ట్రంలో కంటెస్ట్ చేసింది, అన్నీ ఏదో కలుపుకునే చేసింది కదా. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ ప్రభావం? ఎటువంటి ఆలోచనతో ముందుకెళ్ళబోతున్నారు? ఏమైనా పొత్తులతో ఉంటారా? ఎట్లా ఉండబోతున్నారు? అది మొన్న మరి తెలంగాణ తెలుగుదేశంతో మాట్లాడటం జరిగింది వీళ్ళంతా కూడా. ఓకే. అంటే ఒక స్పీడ్ బ్రేకర్ పడింది. ఓకే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వ్యూహం ఏంటి, మరి మనం ఇండిపెండెంట్కి వెళ్ళటమా, అక్కడ లోకల్గా ఏదైనా మిగతా లెఫ్ట్ పార్టీస్ లాంటి వాళ్ళు కలిసి రావటమా, ఓకే, ఇవన్నీ కూడా కొంత, ఎందుకంటే ఇవి చాలా టఫ్గా ఉంటాయి లోకల్ బాడీ జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఓకే. ముస్లిం ఓటింగ్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు టీఆర్ఎస్తో కలిసి ఉంటారు కాబట్టి ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆల్ బ్యాలేజ్ చేసుకుని ఎంతవరకు కంటెస్ట్ చేయగలుగుతారు అనేది కూడా చూసుకుని ఓకే నేను అనుకోవటం జిహెచ్ఎంసీలో కంటెస్ట్ చేస్తారో అనుకుంటున్నాను నేను కూడా. ఓకే, బలంగా కంటెస్ట్ చేస్తారు. ఓకే, సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏంటి ఫైనల్గా? ఇంకా 2023 జమిలీ అంటున్నారు, సరే జమిలీ కాకపోతే 2024 ఏంటి తెలుగుదేశం పార్టీ ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతూ ఉన్నది? బేసిక్గా ఏంటంటే ఏదైతే కొంత డిస్టర్బ్ అయి ఉందో క్యాడరు, ఆ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు మనకు 13 జిల్లాల్లో 4 పనిచేయపోయినా 4 రోజులు 8 పార్లమెంట్లో పనిచేయనట్టు. ఓకే, ఇవాళ 25 మంది ఉంది కాబట్టి ఒక 5 పని చేయకపోయినా 20 మంది పనిచేస్తారు. ఓకే, కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మైక్రో లెవెల్లో ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు 7 ఎమ్మెల్యేస్ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే, లాస్ట్ క్వశ్చన్. అచ్చెన్నాయుడు గారు ఏంటి రథసారథిగా బాధ్యతలు తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్, ఎట్లా ఉండబోతుంది ఆయన శైలి, ఆయన వ్యవహారం పార్టీకి ఎట్లా ఉపయోగపడబోతుంది? అసలు మిగతా ఆయన పక్కన పెట్టేద్దాం, 2 ఉన్నాయి ఆయనకి. వైసీపీ మీద కసి ఉంది, తెలుగుదేశం అంటే కమిట్మెంట్ ఉంది. ఈ 2 చాలు. 2 వైసీపీ మీద కసి ఉంది, తెలుగుదేశం మీద కమిట్మెంట్ ఉంది, ఈ 2 నడిపించేస్తాయి అంటారు. అంతే చాలు, మిగతా అన్నిటికి మేము ఉన్నాం కదా. ఓకే, వాళ్ళిద్దరి మధ్య సమన్వయం ఎట్టబోతుంది అచ్చెన్నాయుడు లోకేష్ మధ్య? ఎక్కడ ఓవర్లాప్ అవటం కానీ అటువంటి పరిస్థితి విధి విధానాలని ఇది తప్పు రైట్ అని కానీ అనే అవకాశం ఉండదు. జనరల్గా ఎవరి రూట్లో వాళ్ళు వెళ్ళిపోవటమే. అసలు అచ్చెన్నాయుడు గారి మెంటాలిటీ ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. అంతే సార్, ఇది మంచి చెడు చెప్తాడు, ఊరుకుంటాడు, చివరికి ఎస్ బాస్. రాష్ట్ర ప్రజలకి ఉద్యోగ సంఘాలకి ఏం మెసేజ్ ఇస్తారు? ఉద్యోగ సంఘాలకు అయితే నేను చెప్పేది ఏంటంటే, ఉద్యోగ సంఘాలు యొక్క ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే, ప్రభుత్వం దగ్గర నీకు కావాల్సిన ఆ యాక్సెస్ కానీ ఆ క్రెడిబిలిటీ కానీ లేనప్పుడు నువ్వు సైలెంట్గా ఉండటం అయితే మంచిది కాదు. నీ చేతకాందానికి ఎంప్లాయీస్ మొత్తం దెబ్బతింటారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతానికి ప్రభుత్వం ఉపయోగపడాలి తప్ప జీవితాంతం నేను పని చేయకుండా పడుకుంటాను, నాకు ప్రభుత్వమే నన్ను పోషించాలి అనే ఆలోచనలకి ప్రభుత్వం ఏదైతే నిన్ను తీసుకెళ్తుందో ఆ దారిని మనం వెళ్ళటం కూడా మంచిది కాదు. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అంటే ప్రజలకి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. సంక్షేమ పథకాలు అనేటువంటి దాని విషయం కానీ లేదా జరుగుతున్నటువంటి పరిపాలన అంశంలో కానీ ఒక స్పష్టత వస్తుంది, ప్రజల్లో ఒక అవగాహన, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించడం విషయంలో ఉద్యోగ సంఘాలు బాధ్యతతో వ్యవహరించాలి, అంతేకాని ప్రభుత్వానికి దగ్గరగా వ్యవహరించడం లేదా ప్రభుత్వం చెప్పిన విధంగా వినటం లేదా ప్రభుత్వానికి ముందుగానే వాళ్ళకి లొంగిపోవటం అనేటువంటిది మాత్రం అది ఉద్యోగులకి చేసేటువంటి నష్టదాయకమైన అంశం అని చెప్తున్నారు. తన గురించి చెప్తూ ఎక్కడైతే ఇంతకుముందు గతంలో తను చేసినప్పుడు ఎక్కడా కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి వెల్ఫేర్స్ విషయంలో ప్రతి విషయంలో కమిట్మెంట్గానే చేసాం, ఎక్కడా రాజీ పడలేదు. కానీ ఎమ్మెల్సీకి సంబంధించినంత వరకు తను చేసినటువంటి ఆ రోజు రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాతనే తనకి పార్టీ బాధ్యత, దాంట్లో నేను పర్ఫెక్ట్గానే నేను పనిచేసుకుని భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీలో చాలా సిన్సియర్గా పనిచేసి పార్టీకి సంబంధించి గెలుపు కృషి చేస్తానని చెప్పని అశోక్ గారు తెలియజేస్తున్నారు. ఇది ద లీడర్ విత్ వంశీ.